హాయ్ అండి. వెల్కమ్ టు యశోద వంటిల్లు యూట్యూబ్ ఛానల్. సో, ఈరోజు నేను మ్యాగీ చేస్తున్నానండి బ్రేక్‌ఫాస్ట్‌కి. ఇన్ని వెజిటబుల్స్ కట్ చేసుకున్నాను. సో, మ్యాగీ అనేది యాక్చువల్లీ అన్‌హెల్తీ. కాకపోతే దాన్ని కొంచెం హెల్తీగా చేసి, మంచిగా టేస్టీగా చేయడానికి నేను ఇక్కడ ఇన్ని వెజిటబుల్స్ కట్ చేసుకున్నాను. సో, ఏమేం వెజిటబుల్స్ నేను యూజ్ చేస్తున్నాననేది చూడండి. చిక్ పి బఠానీస్ తీసుకున్నానండి. అండ్ కొంచెం కొత్తిమీర, హాఫ్ ఆనియన్, ఒక క్యాప్సికమ్, ఒక క్యారెట్, ఒక చిన్న టమాటో కట్ చేసుకునేటప్పుడు మీరు దాంట్లో ఉన్న సీడ్స్ తీసేయండి, ఇత్తులు లేకుండా చేసుకోండి. అలాగే ఒక పచ్చిమిర్చి. అండ్ నేను ఇక్కడ మ్యాగీ వచ్చేసి ఒక 2 క్యూబ్స్ ఆఫ్ మ్యాగీ నూడిల్స్ తీసుకుంటున్నానండి. సో ఇప్పుడు మనం ప్రాసెస్ ఏంటి ఎలా అనేది స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకుందాం, ఒక ప్యాన్ పెట్టుకుందాము. సో ఇక్కడ నేనైతే స్టీల్ ప్యాన్ యూజ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు అల్యూమినియం యూజ్ చేయడం అనేది అంత మంచిది కూడా కాదు. సో స్టీల్ వాడడంలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో మీరు కూడా ఒకవేళ అల్యూమినియం ఇంట్లో యూజ్ చేస్తున్నట్లయితే వెంటనే దాన్ని స్టీల్ వెజల్స్కి మీరు మార్చేసుకోండి. ఇప్పుడు గిన్నె అయితే వేడైపోయింది. సో మనం కొంచెం ఆయిల్ వేసుకుందాము. కొంచెం ఆయిల్ సరిపోతుందండి. ఇది నాన్ స్టిక్ ప్యాన్ అన్నమాట. సో ఎక్కువ ఆయిల్ కూడా ఏం పట్టదు. సో ఇప్పుడు అయితే ఆయిల్ వేడెక్కిందండి. మనం ఒక్కొక్క వెజిటేబుల్ 1 బై 1 వేసుకుందాము దీంట్లోకి. ఇవన్నీ మంచిగా వేసుకున్నాక కలుపుకుందాం ఒకసారి. మూత పెట్టుకుందాము ఒక 5 మినిట్స్. ఇప్పుడు మనం లిడ్ తీసి చూసుకుందాం ఒకసారి. సో ఇవన్నీ మంచిగా ఉడకాలండి. అంటే కంప్లీట్గా ఏం అక్కర్లేదు, కొంచెం ఒక హాఫ్ బాయిల్డ్ ఉంటే సరిపోతుంది. దీంట్లోకి మనం ఏం చేసామంటే కొంచెం సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ ఎందుకంటే ఇవన్నీ త్వరగా మగ్గుతాయి, ఈజీగా ఉడికిపోతాయి అన్నమాట. సాల్ట్ వేసుకొని ఇలా ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టుకుందామండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి మంచిగా ఉడుకుతున్నాయండి ఇవన్నీ. సో దీంట్లోకి ఇప్పుడు మనము మసాలా వేసుకుందాము. మనమైతే ఫస్ట్ ఏం చేసామంటే మ్యాగీ మసాలా వేసుకుందాము, ప్యాకెట్లో వచ్చిన మసాలా. వేసుకున్నాక ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు వచ్చేసి సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి. చాలామంది ఇది వెయ్యరు, కానీ ఇది వేస్తే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నేను ఇందులో మ్యాజిక్ మ్యాగీ మసాలా వేస్తున్నానండి. ఇది కూడా మ్యాగీ ప్రోడక్టే, కానీ ఇది సపరేట్ మనం కర్రీస్లో కానీ సలాడ్స్లో వేసుకునే మ్యాగీ మసాలా. సో ఇది కొంచెం మీరు ఈ మ్యాగీలో వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా ఎక్కడ యూట్యూబ్లో ఎవరు చూపించారండి ఈ మసాలా వేయడం అనేది. సో నేను దీంట్లో వేసుకుంటున్నాను మ్యాగీ మసాలాని, మ్యాజిక్ మ్యాగీ మసాలా. సో ఇవి బయట దొరుకుతాయండి, 5 రూపీస్ అలా ఉంటుంది శాషెట్ వచ్చేసి. సో మీరు ఒకసారి వేసుకొని ట్రై చేయొచ్చు. ఇంకా ఇవి వేసుకున్నాక మనం ఇమీడియట్గా వాటర్ పోసుకుందాము, లేకపోతే మసాలా అనేది మాడిపోతుంది. సో నేను 2 క్యూబ్స్ ఆఫ్ మ్యాగీ, 2 ప్యాకెట్స్ ఆఫ్ మ్యాగీకి నేను 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను ఇక్కడ. సో ఒకసారి వాటర్ పోసేసుకున్నాక మంచిగా కలుపుకుందాము. ఈ మ్యాగీ మసాలా, మ్యాజిక్ మ్యాగీ మసాలా అన్నీ కలుసుకోవాలండి మంచిగా. ఇది మరిగేంత వరకు మనం మూత పెట్టించుకుందాం. సో ఇప్పుడు మూత తీసి చూద్దాము. మనకు మంచిగా నీళ్ళు అనేది మరుగుతున్నాయి. నేను ఆల్రెడీ సాల్ట్ వేసాను అండ్ అది నేను టేస్ట్ చేశాను, నాకు సరిపోయింది. మీకు కావాలంటే సాల్ట్ ఒకసారి టేస్ట్ చేసి ఇంకా కొంచెం వేసుకోండి. ఇప్పుడు మనం మ్యాగీ వేద్దాము, నూడిల్స్. సో వాటర్ అనేది సరిపోతాయా లేదా అని మీరు సందేహపడొద్దు, సరిపోతాయండి. ఎందుకంటే ఇది మనము కొంచెం కలిపి లిడ్ పెట్టాక లోపల స్టీమ్తోనే ఇదంతా మంచిగా ఉడికిపోతుంది. చాలామంది మంచిగా పొడి పొడిగా ఉండాలి మ్యాగీ నూడిల్స్ అని అనుకుంటారు. కొంతమంది మెత్తగా తింటారు, అంటే లూజ్గా ఉండాలని. అలా కావాలనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవచ్చు.
నేనైతే కరెక్ట్ క్వాంటిటీ వాటర్ పోసుకున్నాను, మరి ఎక్కువ కాదు మరి తక్కువ కాదు. సో ఇప్పుడు ఇలా కలుపుకొని వాటర్లో అంతా ఒకసారి మూత పెట్టేసుకుందాము. ఒక 10 minutes వరకు మనం ఇది కలపకుండా ఉంచేద్దామండి. తర్వాత నేను మీకు చూపిస్తాను ఎలా అయింది అనేది. ఇలా చేయడం వల్ల కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. సో ప్లెయిన్ మ్యాగీ కంటే ఇట్లా వెజిటేబుల్స్ అన్నీ వేసి చేయడం వల్ల పిల్లలు కూడా అట్రాక్ట్ అవుతారు, అంటే తినడానికి. కొంచెం ఎప్పుడో ఒకసారి చేసుకుంటే పర్లేదండి, రెగ్యులర్గా అయితే పిల్లలకు కూడా పెట్టకండి, ఇది నా సజెషన్. ఇప్పుడు నేను మూత పెట్టేస్తాను. ఒక 10 minutes అయిపోయింది. ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి చక్కగా మంచిగా ఇట్లా ఉడికిపోయింది మ్యాగీ అయితే. సో ఎక్కడ మనకు వాటర్ లేకుండా నేను పోసిన క్వాంటిటీ వాటర్తో అయితే ఇలా అవుతుందండి. సో ఇది ఒక ముగ్గురు తినొచ్చు ఈజీగా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. సో ఇప్పుడు నేనైతే ఒక ప్లేట్లోకి వేసుకుంటున్నానండి, సర్వ్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మా వీడియోస్ అన్నీ యూట్యూబ్ ఛానల్లో చూడండి. మా అత్తమ్మ చాలా మంచిగా వెరైటీ స్టైల్స్లో తను వంటలు చేస్తుందండి. సో ప్రతి వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్.